ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి త్రిమూర్తులు మనకు జెడ్పీ కంపెనీకి మూల స్తంభాలు. మనం ఈ రోజు సక్సెస్ కావడానికి, మంచి ఇన్కమ్ తీసుకోవడానికి మనకు బాటలు వేసినటువంటి గొప్ప మార్గదర్శకులు మిస్టర్ అరవింద్ సింగ్ సారు, మిస్టర్ ఉదయ ప్రతాప్ సింగ్ సారు, అలాగే మనకు వికాస్ కుమార్ సార్. వీళ్ళు ముగ్గురు స్థాపించినటువంటి ఈ జెడ్పీ కంపెనీ చాలా తక్కువ టైం లోపలనే చాలా మందిని లక్షాధికారులను చేయడానికి పూనుకున్నది. లక్షాధికారులు చాలా మంది అవుతున్నారు. ఇంకా కొంచెం టైం లోపలనే ఎక్కువ మంది కూడా దీనికి కోటీశ్వరులు అయ్యేటటువంటి అవకాశాలు అయితే మనకు జెడ్పీ కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారు. దాన్ని మనం ప్రతిరోజు జరిగేటటువంటి జూమ్ సెషన్లు కానీ, అక్కడక్కడ జరిగేటటువంటి ఈవెంట్స్ కానీ, మనకు తెలిసినటువంటి మిత్రులను, మనకు తెలిసినటువంటి పరిచయస్తులను, మనకు తెలిసినటువంటి బంధువులను ఎప్పుడైతే ఎక్కువ మందిని అటెండ్ చేపిస్తామో అప్పుడు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ కూడా నేను ఈ రోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా నేను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది పీడిఎఫ్ లోపల ప్రతి ఒక్కరం చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను పీడిఎఫ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కంపెనీ పాలించిన దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక రోజు కష్టపడితే 300 రూపాయలు సంపాదించుకుంటే ఆ వ్యక్తికి 30 రోజుల కినకం 9,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక రోజుకు 300 సంపాదించుకుంటే 30 రోజులకు 9,000 వస్తున్నాయి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ లోపల అతను కష్టపడుకుంటూ టీం వర్క్ చేసుకోవడం ద్వారా ఆ టీం వర్క్ కష్టపడ్డ దానిపైన కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ అనే ఉంటుంది. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలన్నా తన వరకు కష్టపడ్డ దానిపైననే ప్రతిఫలం పొందుతాడు. అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ లో అయితే తన టీం ఏదైతే ఉందో ఆ టీము చేసేటటువంటి బిజినెస్ పైన కూడా ఆదాయం పొందుతాడు. అందుకే డిజిటల్ మార్కెటింగ్ రంగం లోపల చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎంచుకుంటారు. ఇక్కడ చూడండి, మనము 10 మ్యాట్రిక్స్ లోపల ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఒక రోజు కష్టపడితే 300 రూపాయలు వచ్చింది. ఆ వ్యక్తి ఒక 10 మందిని రెఫర్ చేయడం ద్వారా ఆ 10 మంది ఒక రోజు కష్టపడితే 3,000 వస్తాయి. అంటే 10 × 3 300 3,000 అవుతుంది. 30 రోజులకు 9,000 సంపాదించుకునే అవకాశము మొదటి వ్యక్తికి ఉంటుంది. 10 మంది తలా 10 మంది చొప్పున కనుక చేస్తే 100 మంది అవుతారు. 100 మంది × 300 అంటే 30,000 రూపాయలు అవుతాయి ఒక రోజుకు. నెలకు 30 రోజులు కాబట్టి 9 లక్షలు సంపాదించుకునే అవకాశం అనేది మనకు ఈ కాన్సెప్ట్ లో కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ సాధ్యం అవుతుంది అన్నట్టు. ఇదే మనము నెట్వర్క్ లోపల ఉండేటటువంటి లాజిక్ అన్నట్టు. ఒక వ్యక్తి కష్టపడితే అతనికి ఒక రకమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. అతని కింద చేసేటటువంటి బిజినెస్ పైన అతనికి అదే రకమైనటువంటి ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం. అంటే నెట్వర్క్ ను మనం విస్తరించుకోవడం ద్వారా, టీమును పెంచుకోవడం ద్వారా మంచి బెనిఫిట్ అయితే పొందగలుగుతాం. ఇక్కడ మనము ఈ ప్లాన్ మనం సరిగా అర్థం చేసుకుంటే మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రాబోయే కాలం లోపల తప్పనిసరిగా తను జెడ్పీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడం సాధ్యమవుతుంది. తప్పకుండా చేసుకుంటారు. ఎందుకంటే అన్ని మనకు అప్లికేషన్ కనుక యూజ్ఫుల్ లోకి వచ్చాయనుకోండి, ఇప్పటికే దాదాపుగా ఏ కంపెనీ ఇవ్వలేనటువంటి రీఛార్జ్ పైన కమిషన్ మనకు 7% ఇవ్వడం ద్వారా ఈ షార్ట్ టైం లోపలే చాలా అద్భుతమైనటువంటి టీం అనేది ప్రతి ఒక్కరు చేసుకోగలుగుతున్నారు.
నేను కూడా ఈ కాన్సెప్ట్ లోకి వచ్చి షార్ట్ టైం లోపలనే 2 లక్షల పైన సంపాదించుకోవడం జరిగింది వితిన్ 5 months లోపల. ఇంకా మంచి టీం చేసుకోగలిగాను. నా ఐడి కూడా సాధ్యమైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మన కంపెనీ వారు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళ విజన్ కానీ వీళ్ళ థింగ్స్ కానీ ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కస్టమర్ సర్టిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆపరేషన్ ఎక్సలెన్స్, లీడర్షిప్ డెవలప్మెంట్. మనకి ఏ బిజినెస్ చేసినా కూడా మనం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మనం నష్టపోకుండా, ఎదుటి వ్యక్తిని నష్టం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ మనం అనుకుంటాం. కానీ కొన్ని కంపెనీలు మోసం చేస్తూ మనను తప్పుతో పట్టిస్తూ ఉంటాయి. కానీ లీగల్ గా ఉన్నటువంటి ఏ కంపెనీ కూడా మనకు సాధ్యమైనంత మట్టుకు తప్పుదో పట్టించదు. లీగల్ గా ఉండేటటువంటి కాన్సెప్ట్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మనకు కొన్ని సర్టిఫికెట్లు, ఎంసీఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకు పాన్ కార్డు ఇవ్వడం జరిగింది, అలాగే మనకి ఎంఎస్ఎంఈ ఇవ్వడం జరిగింది, అలాగే మనకు ఇంకో సర్టిఫికెట్ ఏంటి, ట్యాన్ కూడా, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ కూడా మనకు చూపించడం జరిగింది. అంటే ఇది ఎక్కడ కూడా లీగల్ గా అనేది మనకు ఉన్నది అనేది ప్రూఫ్స్ కొరకు మనం చూసుకోవచ్చు. ఎలాంటి భయం పడవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకునేటట్టు ఈ కాన్సెప్ట్ ఉంది. మరి ఇది చేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు తెలియచేయండి. జైన్ కావడం ద్వారా మనకి ఏం లాభం, ఈ జడిపిలో జైన్ అవుతే మనకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఎందుకు జైన్ కావాలనేది ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పారు. మన కంపెనీ వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా 599 రూపాయల ఫ్రీ బోనస్ అనేది కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. మనం ఒక వ్యక్తి ఎంతమందినైనా రెఫర్ చేసుకునే అవకాశం ఉంది. మనకు ఒకరా, ఇద్దరా, నలుగురా కాదు, దాదాపుగా ఎంతమందిని నాకు సాధ్యమైనంత మట్టుకు నేను 180 మెంబర్స్ ను డైరెక్ట్ గా తీసుకున్నాను. సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా నా టీం అనేది ట్రెండ్ అయింది. నేను ఎక్కువగా టీం ఎలా ఫాలోఅప్ చేసుకుంటాను అంటే, వాట్సాప్ గ్రూప్ లోపల మంచి మెసేజ్లు పెడుతుంటారు. నా టీం లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఆ గ్రూప్ లో జాయిన్ అవుతుంటారు. ఒకరి ద్వారా మన టీం అనేది నేను పెట్టేటటువంటి మెసేజ్లు ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ గ్రూపులలో పెట్టుకోమని చెప్తారు. ఆటోమేటిక్ గా టీం అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మనం ఏదైతే మెసేజ్ పెడుతున్నామో దాన్ని కాస్త కొద్దిగా ఎడిట్ చేసుకొని వాళ్ళ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకొని వాళ్ళకు ఉండబడినటువంటి గ్రూప్ లో పెట్టుకోవడం ద్వారా టీం అనేది వాళ్ళ గ్రోత్ అవుతుంది. ప్రతి వ్యక్తి అది సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసుకోండి. నేను బిజినెస్ ప్లాన్ అనేది ఎవరికి చెప్పలే, కానీ సోషల్ మీడియా ద్వారానే టీం అనేది దాదాపుగా 6,000 పైన టీం వచ్చేసింది ఇప్పటికి. నేను చెప్పేది ఏంటంటే, మీరు సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోండి. మీ గ్రూపులలో ఇప్పుడు జెడ్పీ గ్రూపులలో వచ్చేటటువంటి మెసేజ్లు ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకొని మీ గ్రూపులలో దాన్ని సెండ్ చేస్తూ ఉండండి. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీ గ్రూపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మనం ఎంతమందినైనా రెఫర్ చేసుకునే అవకాశం అయితే మన కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అటు బంధన్ కూడా మనకు కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా కంపెనీలు రాయల్టీ ఇన్కమ్ అనేది మంత్లీ లోపల, ఇయర్లీ లోపల ఇస్తామని చెప్తూ ఉంటారు. కానీ చాలా కంపెనీలు ఇవ్వకుండానే తప్పించుకు తిరుగుతుంటాయి. మన జెడిపి కంపెనీ మాత్రం ప్రతిరోజు రాయల్టీ ఇన్కమ్ నాడు బ్రాంచ్ నుంచి డైమండ్ వరకు అచీవ్మెంట్ అయిన ప్రతి వ్యక్తి రాయల్టీ ఇన్కమ్ ప్రతిరోజు అతను ఉదయం లేవక ముందే మనకి అకౌంట్, మన వాలెట్ లోపల కంపెనీ వారు జమ చేస్తూ ఉంటారు. అది చాలా అద్భుతం. రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతిరోజు రావడం అనేది జెడిపికి ఉండేటటువంటి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నట్టు. మన టీం వాళ్ళకు కూడా మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పోతే ఇంకా మనకు అన్లిమిటెడ్ పాజిటివ్ ఇన్కమ్ ఉన్నది. అనేక రకాలైనటువంటి ఇన్కమ్స్, దీనికి మార్గాలు ఉన్నాయి. పోతే రివార్డ్స్ ఇన్కమ్ కూడా కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాన్యువల్ టూర్స్ కూడా మన కంపెనీ వాళ్ళు
నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇది చేసుకోవడానికి లీగల్ ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. లీగల్ డాక్యుమెంట్ కలిగినటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా నడుస్తున్నటువంటి జెడ్పీ కంపెనీ కాబట్టి మనం ధైర్యంగా చెప్పచ్చు, ధైర్యంగా చేసుకునేటటువంటి అవకాశం అయింది. మనం చేసుకోవడం ద్వారా, మనం ఎవరికైనా చెప్పడం ద్వారా, మన బంధువులకు పరిచయస్తులకు ఎవరికైనా కానీ చెప్పడం ద్వారా మనకు ఎలాంటి రిస్క్ అయితే లేదు, ఎలాంటి లయబిలిటీ అయితే లేదు. మరి మనం మ్యాచింగ్ చేసుకోవాలి, జతలు చేసుకోవాలి, లెఫ్ట్ రైట్ కలవాలి, లేకపోతే మనం ఇంకా ఎక్కువ మందిని చేసుకుంటే మనకు ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ కండిషన్స్ మాత్రం లేవు. నువ్వు ఒక వ్యక్తిని జాయిన్ చేసినా కూడా ఆదాయం తీసుకోగలుగుతావు, ఇద్దరిని జాయిన్ చేసినా ఆదాయం తీసుకుంటావు, ఎంతమందిని జాయిన్ చేసినా మ్యాచింగ్ ఇక్కడ అవసరం లేకుండానే లెవెల్ ఇన్కమ్ కాబట్టి 20 లెవెల్స్ వరకు మనము ఇన్కమ్ తీసుకునేటటువంటి అవకాశం అయితే కంపెనీ ఇచ్చింది. ఇక్కడ మనకు ఇంకో గుడ్ విల్ ఏంటంటే ఇందులో జాయిన్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కు అనుకోకుండా ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు అతనికి సంబంధించినటువంటి బంధువులకు కూడా రిలేషన్షిప్ కూడా నామినీ సౌకర్యం మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఏ కంపెనీ అయినా కూడా అతనికి ఏమైనా జరిగితే ఐడిని బ్లాక్ చేస్తూ ఉంటారు, కానీ మన కంపెనీ ఇక్కడ నామినేషన్ అనేది ఇవ్వడం అనేది మనం చెప్పుకోదగ్గటువంటి పాయింట్ అన్నట్టు. సెక్యూరిటీ 100% సెక్యూరిటీగా ఉంటుంది. ఈజీ టు స్టార్ట్ బెస్ట్ సర్వీసెస్ మనకు ఇందులో ఉన్నాయి. 24/7 మనకు సిస్టమ్ అనేది ఎప్పుడు ఆపరేషన్ లో ఉంటుంది అన్నట్టు. ఇది మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి 16 రకాల మనం ఎందుకు జాయిన్ కావాలన్నది ఇందులో తెలియచేయడం జరిగింది. మనకి చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ కోరికలు తీర్చుకోకుండానే మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కు జంప్ అయిపోతుంటాం. అలా ఎందుకు జంప్ అవుతామంటే ఇందులో కొంచెం టీం చేసుకుని మరొక దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతామంటే అందులో ఇంకెక్కువ ఇన్కమ్ వస్తుందన్న దురాశతోటి. కానీ మనం ఏదైతే బిజినెస్ చేసుకుంటున్నామో ఆ బిజినెస్ పైన మనం ఫోకస్ పెడితే మన డ్రీమ్స్ అనేది, మన కళలు అనేవి నెరవేరుతాయి. ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. లగ్జరీ కార్ కావాలనుకున్నప్పుడు దీంట్లో పొందగలుగుతాము. లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం చేసుకోవడానికి వేరే కాన్సెప్ట్ ముఖం చూడవలసిన అవసరం అయితే లేనే లేదు. కంపెనీ వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి ప్రొడక్ట్స్ జెడ్పీ యాప్, మన ప్లే స్టోర్ నుంచి మనం జెడ్పీ యాప్ ను ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జెడ్ ప్రో క్లాసెస్ కూడా ఆన్లైన్ లోపల వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జెడ్ బజార్ అనేది కూడా మన యూజర్ ఐడి లోపల ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు సేల్ చేసుకోవడం, షాపింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా రీఛార్జ్ కనుక చేసుకుంటే మనకు అదనంగా మనమే పేమెంట్ చేయవలసి వస్తుంది, 2 రూపీస్ 3 రూపీస్. కానీ మన జెడ్పే లోపల రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకు సెల్ఫ్ గా 7% వస్తుంది, టీమ్ ద్వారా 1.5% పొందగలుగుతాం. అలాగే డిటిహెచ్ పైన కూడా అలాగే వస్తుంది. ఫాస్ట్ ట్రాక్, పోతే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్లు, పైప్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్ ఈఎంఐ, ఇవన్నీ మనకు ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మనకు 2 రకాల దానిపైన బిజినెస్ జరుగుతుంది చాలా అద్భుతంగా. ఇంకా రాబోయే కాలం లోపల అన్ని అప్లికేషన్ కనుక కొనసాగితే మనము బ్రహ్మాండమైనటువంటి ఆదాయం అయితే పొందగలుగుతాం. ఇక్కడ పవర్ ప్రొడక్ట్స్ లోపల క్వాలిటీ ప్రొడక్ట్స్ అనే కంపెనీ వాళ్ళు మనకు సేల్ చేస్తున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ మనకు ఇవ్వడం అనేది, మనం ప్రొడక్ట్ వచ్చిన తర్వాతనే పేమెంట్ చేసి కూడా మనం ప్రొడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రీఫండ్ పాలసీ కూడా మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైనా మనకు డ్యామేజ్ అయినా, ఆ వస్తువు నచ్చకపోయినా కూడా మనం బ్యాక్ చేసేటటువంటి అవకాశం కూడా కంపెనీ. ఇది మనం డౌన్లోడ్ జెడ్పీ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ మనం హౌ టు స్టార్ట్ జెడ్పీ బిజినెస్ అనేది మనం కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనం ఎలా బిజినెస్ చేసుకోవాలంటే ఎవరైతే మనకు మిత్రులు ఉన్నారో వాళ్ళ లింక్ పంపిస్తారు కదా, ఆ లింక్ ద్వారా మనం జాయిన్ కావాలి. లింక్ మనం టైప్ చేసి జెడ్పీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాళ్ళ లింక్ ద్వారా మనకు పంపించినటువంటి మిత్రుల యొక్క లింక్ ద్వారా మనము ఐడిని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఏదైతే యూజర్ ఐడి ఉందో అది పెట్టి మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. అన్ని మనకు ఫీచర్స్ నచ్చిన తర్వాత మనకు నచ్చినటువంటి ప్యాకేజ్ ద్వారా అప్పుడు యాక్టివేషన్ చేసుకోవాలి. కంపెనీ వాళ్ళు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే గెట్ సైన్ అప్ బోనస్ కింద 599 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది 599 రూపాయలు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని కొంతమంది సందిగ్ధంలో ఉంటారు. ఈ 599 రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఒక్కొక్క రూపాయి మనకు ప్లస్ అవుతూ ఉంటుంది. 599 రూపాయల నుంచి ఒక్కొక్క రూపాయి తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు.
మనం ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, 10 రూపాయల కమిషన్ వచ్చింది. ఈ మనకు ఫ్రీ బోనస్ నుంచి ₹1 కలుస్తుంది, ₹11 కమిషన్ మన వాలెట్ జమ అవుతుంది. ఈ 599 రూపాయల నుంచి ₹1 తరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా మనకు ఫ్రీగా వచ్చేటటువంటి అమౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ కు ₹1 కలుపుతూ ఉంటుంది. మన ఫ్రీ యూజర్స్ ఎవరైతే డబ్బులు పెట్టలేను అనుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసుకొని కూడా కమిషన్ చార్ట్ మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఆ చార్ట్ ప్రకారం కూడా మనం కమిషన్ పొందేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కంపెనీ చెప్పిన దాని ప్రకారంగా ఫ్రీగా ఎవరైతే సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ₹2, డిటిహెచ్ పైన ₹2, బీపీఎస్ ఫాస్ట్ ట్రాక్ పైన ₹2, అలాగే గ్యాస్ బిల్ పైన ₹2, వాటర్ బిల్ పైన ₹2, ఇన్సూరెన్స్ పైన ₹2, లోన్ పైన ₹2 అనేది సెల్ఫ్ గా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పర్సన్స్ కూడా కమిషన్ పొందేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ లెవెల్ నుండి 20 లెవెల్స్ వరకు మన కమిషన్ ఫ్రీ రిజిస్టర్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. కాకపోతే తక్కువ అమౌంట్ మనం తీసుకోగలుగుతాం. మనం ఎలాగో బిజినెస్ చేసుకోవాలి, ఆదాయం పెంచుకోవాలని మనం వచ్చినప్పుడు తక్కువ అమౌంట్ కొరకు మనం బిజినెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనం వచ్చినటువంటి టైం లోపలనే మంచి ఆదాయం పొందాలి, మంచి మన డ్రీమ్స్ ఏదైతుందో దాన్ని పూర్తిగా నెరవేర్చుకోవాలి. ఇక్కడ 2 రకాల ప్యాకేజీలు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి 599 ప్యాకేజ్ ద్వారా మనకి ఈ బుక్ అనేది ఒకటి మన ఐడి లోపలనే పెడుతున్నారు. ఇంకొకటి 1199 ప్యాకేజీ అంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజీ లోపల వస్తే ఈ బుక్ బండలు కూడా మనకు హోమ్ పేజీలను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 599కి ఈ బుక్ వస్తుంది, 1199 ఈ బుక్ బండల్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రైమ్ ప్యాకేజీ, సూపర్ ప్రైమ్ ప్యాకేజీ ఇలా మనకు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి 16 రకాల ఇన్కమ్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టైం లోపల మనకు సైన్ అప్ బోనస్ కింద 599 వస్తుంది. మనము సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 7% అనేది మనకు రావడం జరుగుతుంది. మనము ఒక రోజుకు ఒక మొబైల్, ఒక డిటిహెచ్ చేసుకోవచ్చు. ఒక నెల రోజుల లోపల 5,000 వరకు మనము రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. 15 ట్రాన్సాక్షన్ వరకు చేసుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఒక కుటుంబం లోపల ఒక మొబైల్ ఫోన్ లేకపోతే 2, 3, 4, 5 ఇలా ఉన్నా కూడా మన కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటే అంత మంది మనం చేసుకుని 7% కమిషన్ పొందేటటువంటి సెల్ఫ్ కమిషన్ ఉంటుంది. ఆ టీమ్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు కూడా టీం ద్వారా కూడా మంచి ఆదాయం అయితే పొందవచ్చు. అలాగే ఇక్కడ మనకు టీమ్ మొబైల్ రీఛార్జ్ ద్వారా టీం ద్వారా 1.5 వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ఇక్కడ చెప్పారు కదా కంపెనీ వాళ్ళు మొదలే మనకు మ్యాచింగ్ జరగవలసిన అవసరం లేదు, మనకు జతలు కలవాల్సిన అవసరం లేదు, మనకు థర్డ్ పార్టీ అంటే టైఫాయిడ్ లోపల ముగ్గురు ఉండాలనే కండిషన్స్ లాంటివి ఏమి లేవు. ఒక వ్యక్తిని జాయిన్ చేసినా కూడా డైరెక్ట్ రెఫరల్ కమిషన్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే టీమ్ లెవెల్ కమిషన్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. షాపింగ్ కమిషన్ వస్తుంది, అలాగే కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా అద్భుతం. రాయల్టీ ఇన్కమ్ అనేది బ్రాంచ్లు ఉన్న వాళ్ళకి 2%, ఎంతమంది బ్రాంచ్లు ఉంటే అంతమంది 2% పొందుతారు. సిల్వర్ అయిన వాళ్ళకు కూడా మనకు 1.75 ఇట్లా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ కమిషన్ కూడా మనకు ఉంటుంది. రివార్డ్ ఫండ్, టూర్ ఫండ్ కూడా మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాబోయే కాలం లోపల డిసెంబర్ లోపల మనకు జెడ్ మనీ ఈ బుక్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. టీమ్ సపోర్ట్ కూడా మనకు బోనస్ రూపకంగా ఇన్కమ్ వస్తుంది. మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఈ రకంగా మనకు 16 రకాల ఇన్కమ్స్ మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి దానిపైన మనం దృష్టి పెడితే షార్ట్లీ టైంలో ఒకసారి కట్టినటువంటి అమౌంట్ ద్వారానే లైఫ్ లాంగ్ ఆదాయం పొందుతాం. చాలా కంపెనీలు ఏదైనా రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే పలానా స్టేజ్కి వచ్చిన అప్గ్రేడ్ చేసుకోవాలనే సిస్టమ్స్ ఉంటాయి. కానీ జెడ్బీ కంపెనీ వాళ్ళు ఒకే ఒక్క టైం లోపల పేమెంట్ చేసుకోండి, ఆ టైం లోపల మళ్ళీ మీరు ఎలాంటిది లైఫ్ లాంగ్ ఇన్కమ్ పొందండి అనేది చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు కమిషన్ చార్ట్ ప్రైమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 599 ప్యాకేజ్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ గా మనకు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 7% వస్తుంది, ప్లస్ ₹1 మనకు అదనంగా వస్తుంది. ఈ ₹1 అనేది మనకు ఫ్రీ బోనస్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే డిటిహెచ్ పైన 7% ప్లస్ ₹1,
ఇది సెల్ఫ్ గా చేసుకోవడం ద్వారా. బీపీఎస్ ఫాస్ట్ ట్రాక్ పైన 0.30% ప్లస్ ₹1, గ్యాస్ బిల్ పైన 0.30% ₹1, వాటర్ బిల్ పైన 0.30 ప్లస్ ₹1, ఇన్సూరెన్స్ పైన ₹10 ప్లస్ ₹1, లోన్ పైన ₹10 ప్లస్ ₹1 అనేది మనకు ఫ్రీగా వచ్చేటటువంటి కమిషన్ అన్నట్టు. మనం ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 599 వచ్చిన దాంట్లోకెళ్ళి మనకు ఒక్కొక్క రూపాయి ట్రాన్సాక్షన్స్ కు ఒక్కొక్క రూపాయి కలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్ మనకు ఫస్ట్ నుంచి 20 లెవెల్స్ వరకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ చార్ట్ ను ఎప్పుడైతే మనం బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ పైన పూర్తి అవగాహన అయితే మనకు ఉండాలి. ఉంటేనే అప్పుడు మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ మనకు రెఫరల్ కమిషన్ అనేది కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ మనం ఎవరైతే జాయిన్ చేస్తున్నామో ఆ జాయిన్ అయినటువంటి వ్యక్తి తను ఏ ప్యాకేజ్ ఉన్నాడు, కింద వాళ్ళు ఏ ప్యాకేజ్ వస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ అనుకుంటున్నాం. ఈ ఎక్స్ అనే పర్సన్ 599 ప్యాకేజ్ తోట వచ్చింది. అప్పుడు కింద ఉండేటటువంటి వ్యక్తులు 5 ఇక్కడికి ఉన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వల్ల వీళ్ళ పేర్లు ఏ పెట్టుకుందాం, బి పెట్టుకుందాం, సి, డి, ఈ పెట్టేస్తాం. ఇప్పుడు 599 ప్యాకేజీలో ఏ అయిన పర్సన్ 599 ప్యాకేజ్ తోటి వచ్చింది. అప్పుడు ఎక్స్ అనే పర్సన్ కమిషన్ 200 వస్తుంది. అదే కనుక ఇక్కడ బి అనే పర్సన్ 1199 ప్యాకేజ్ తోటి వచ్చింది. కానీ కంపెనీ చెప్పిన నామ్స్ ప్రకారంగా ₹500 రావాలి. కానీ ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ 599 ప్యాకేజ్ తోటి ఉండడం ద్వారా ఈ 1199 బి అనే పర్సన్ వచ్చినా కూడా అతని కమిషన్ 200 వస్తుంది. అందుకే ఇక్కడ ఫస్ట్ మనము ఏదైతే ఉన్నదో ఇక్కడ ప్రైమ్ ప్యాకేజీ కనుక సూపర్ ప్రైమ్ ప్యాకేజీ కనుక తీసుకుని ఉంటే మన కింద 599 కానీ 1199 కానీ ఏ ప్యాకేజీ వచ్చినా కూడా ఆ ప్యాకేజీ కమిషన్ మనం పొందగలం. ఇప్పుడు 1199 వచ్చినా కూడా 599 ఉన్నాడు కాబట్టి 200 వస్తాయి. అతని కనుక 1199 కనుక ఉంటే అతను 500 తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి బాగా గమనించారు. మనం చిన్న ప్యాకేజ్ 500 ప్రైమ్ ప్యాకేజీలు ఉంటే మనకు కొంచెం బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. సూపర్ ప్రైమ్ ప్యాకేజీలు ఉంటే మన కింద ప్రైమ్ ప్యాకేజీ వల్ల రావచ్చు, సూపర్ ప్రైమ్ ప్యాకేజీ వల్ల రావచ్చు. కాబట్టి ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇది బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ నుండి 20 లెవెల్స్ దాకా క్రాస్ అవుతుంటాయి. కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోండి. మనం సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవడమే మనకి ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజీలో వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి చార్ట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. మనము డైరెక్ట్ గా ఎవరైతే చేస్తామో ₹200 వస్తుంది. ఇక్కడ ఒక 5 వ్యక్తులు మనం రెఫర్ చేస్తే 200 into 5 members ₹1000 పొందగలుగుతాం. అదే కనుక సెకండ్ లెవెల్ కి వచ్చినప్పుడు ఈ 5 ఏమవుతారు, తలా 5 చొప్పున చేస్తే 25 మంది అవుతారు. 25 మంది సెకండ్ లెవెల్ మనకు ₹40 వస్తుంది. 25 into 40 ఎంత అవుతుంది, ₹1000 వస్తుంది. ఈ ₹1000 మనం పొందగలుగుతాం. అలాగే మనకు సెకండ్ లో 25 మంది ఉన్నటువంటి వాళ్ళు తలా 5 చొప్పున చేస్తే 125 మంది అవుతారు. 120 మందికి మనకు వచ్చే కమిషన్ ₹20. సెకండ్ లెవెల్ మనకు 2500. ఇట్లా మనకు 5 మ్యాట్రిక్స్ లోపల ఇన్కమ్ ఈ రకంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టోటల్ గా మనం 10 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే ₹4,88,28,125 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ నుంచి 20 లెవెల్స్ వరకు మనకు బెనిఫిట్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కేవలం 10 లెవెల్ మనం కంప్లీట్ చేసుకుంటే ఒక వ్యక్తి 5 చేసుకుంటూ పోతూ ఉంటే ఇది 5 మ్యాట్రిక్స్ అంటారు. 5 మ్యాట్రిక్స్ లోపల ఒక్కొక్క వ్యక్తి 5 చేసుకుంటూ పోతూ ఉంటేనే ₹4,88,28,125 సంపాదించుకునేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ప్రైమ్ ప్యాకేజీ సంబంధించినటువంటి లెవెల్ చార్ట్ అన్నట్టు. ఇక సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సూపర్ ప్రైమ్ ప్యాకేజీ లోపల జాయిన్ అయినటువంటి వ్యక్తి డైరెక్ట్ మనం ఎంత మందిని చేస్తే అంత మంది ద్వారా 500 వస్తుంది. ఇక్కడ 5 మ్యాట్రిక్స్ లోపల ఒక వ్యక్తి తను 5 చేసుకుంటే 500 వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా 500 వస్తుంది. 5 ద్వారా మనకు ₹2,500 వస్తాయి. సెకండ్ లెవెల్ కి వచ్చేసరికి ఈ 5 25 మంది అవుతారు. అప్పుడు ₹100 ఇస్తారు. సెకండ్ లెవెల్ 2500 మనం తీసుకోగలుగుతాం. 25 మంది 125 మంది అవుతారు. థర్డ్ లెవెల్ ₹50 చొప్పున
6,250 రూపాయలు ఇవ్వగలుగుతుంది కంపెనీ. అలాగే ఫోర్త్ లెవెల్ వల్ల మనకు 25 రూపీస్ వస్తాయి. 625 మంది 125 మంది 625 మంది అవుతారు. మనకు ఇక్కడ 5,625 రూపాయలు తీసుకుంటాం. ఇక ఫిఫ్త్ నుంచి మనకు 20 లెవెల్స్ వరకు 10 రూపాయల చొప్పున కంపెనీ ఇస్తుంది. మనం 10 లెవెల్ కనుక మనం సూపర్ ప్రైమ్ ప్యాకేజీలో ఒక్కొక్క వ్యక్తి 5 చేసుకుంటూ పోతూ ఉంటే 9,76,56,250 రూపాయలు అద్భుతమైనటువంటి పెద్ద ఇన్కమ్ పొందగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చార్ట్ ను ఒక్కొక్క వ్యక్తి 5 చేసుకోవడం ద్వారానే ఇంత బెనిఫిట్స్ ఉంది. కానీ మనం అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి బ్రాంచ్ కి అచీవ్మెంట్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. బ్రాంచ్ కి అచీవ్మెంట్ అవుతే రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతిరోజు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ గురించి ఒకసారి కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ప్రకారంగా చూస్తే మనం బ్రాంచ్ లెవెల్ కనుక అచీవ్మెంట్ కావాలంటే 15 మందిని డైరెక్ట్ చేసుకోవాలి. 2% మన కంపెనీ వాళ్ళు ఇస్తారు. 2% ఏ రూపకంగా ఇస్తున్నారు అంటే డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఈ రోజు కంపెనీకి వచ్చినటువంటి టోటల్ టర్న్ ఓవర్ లోపల 2% తీసి పక్కకు పెడుతుంది. ఆ 2% బ్రాంచ్లు ఎంతమంది ఉంటారో అంతమందికి అది సమానంగా షేర్ చేస్తూ ఉంటారు. అలాగే సిల్వర్ అచీవ్మెంట్ కావాలంటే మనకింత డైరెక్ట్ గా 4 బ్రాంచ్లు అయి ఉండాలి, టీమ్ 30 మెంబర్స్ అయి ఉండాలి. 1.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఆ రోజు వచ్చిన దాంట్లోకి తీసి ఈ సిల్వర్ ఉన్న వాళ్ళకు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక గోల్డ్ అచీవ్మెంట్ కావాలి, గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మనకింత డైరెక్ట్ గా 4 సిల్వర్ గా అయి ఉండాలి, 150 మంది టీం ఉండాలి. 1.75 మనకు కమిషన్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది గోల్డ్ ఉన్న వాళ్ళు. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మనకు డైరెక్ట్ గా 4 మెంబర్స్ గోల్డ్ అయి ఉండాలి, 750 టీం ఉండాలి. మనకు 1.5% కమిషన్ అనేది ప్లాటినం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తుంది. ఇక తోపది ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మన కింద డైరెక్ట్ గా 4 ప్లాటినం అయి ఉండాలి, 3,750 మంది మనకు టీము కలిగి ఉండాలి. 1.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఆ రోజు తీసి పక్క పెట్టినదని అందరికి షేర్ చేస్తుంది. ఈ రూబీకి అచీవ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు 4 మనకు తోపది ర్యాంక్ కలిగి ఉండాలి, డైరెక్ట్ గా 18,750 టీము ఉండాలి. 1.25 మన కమిషన్ అనేది పర్సెంటేజ్ తీసి మనకు రాయల్టీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబడతారు. ఇక డైమండ్ అచీవ్మెంట్ కావాలనుకున్నప్పుడు 4 రూబీలు మనకు డైరెక్ట్ అయి ఉండాలి, 93,750 టీం ఉండాలి. 1% అనేది డైమండ్లు ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ఇది మనకు ప్రతి ఒక్కరు 15 మందిని చేసుకుంటూ పోతూ ఉంటే రాయల్టీ ఇన్కమ్ అనేది ఒకసారి అచీవ్మెంట్ అయినాం అనుకోండి ప్రతిరోజు మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలని అనుకున్నప్పుడు 15 మందిని ఒక్కొక్కరు చేసుకుంటూ పోండి. షార్ట్ టైం లోపలనే మంచి ఆదాయం అయితే మీరు చూడగలుగుతారు. ఇక్కడ టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మనకు టిఎస్బి అంటారు. టీమ్ సపోర్ట్ బోనస్ మనకు సాలరీ రూపకంగా మంత్లీ మన కంపెనీ వాళ్ళు ఇక్కడ చూపిన దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బ్రాంచ్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి నెలకు 100 రూపాయల చొప్పున 5 నెలలు ఇస్తారు. 500 తీసుకున్నాం. మనం ఎంతమందిని కలిగి ఉండాలి? 15 మందిని పూర్తి చేసుకుని ఉండాలి. సిల్వర్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు 200 రూపీస్ మంత్లీ ఇస్తారు. అట్లా 9 మంత్స్ ఇస్తారు. 1,800 రూపాయలు మనకు టోటల్ గా ఇస్తారు. ఈ సిల్వర్ కావాలంటే మనకు డైరెక్ట్ గా 4 బ్రాంచ్ అయి ఉండాలి. అదే విధంగా గోల్డ్ కావాలంటే నెలకు 750 రూపాయలు మంత్లీ సాలరీ వస్తుంది. అలా 2 ఇయర్స్ వస్తాయి. మనకు టోటల్ గా 18,000 రూపాయలు వస్తాయి. మనకు గోల్డ్ కావాలంటే 5 మెంబర్స్ మనకు డైరెక్ట్ గా సిల్వర్ అయి ఉండాలి. అలాగే ప్లాటినం కావాలంటే నెలకు 4,500 రూపాయలు సాలరీ వస్తుంది. 5 ఇయర్స్ వరకు వస్తుంది. 2,70,000 రూపాయలు మనం పొందగలుగుతాము. మనము ప్లాటినం కావాలంటే మన కింద 5 గోల్డ్ అయి ఉండాలి, డైరెక్ట్ గోల్డ్ అయి ఉండాలి. తోపది ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు 18,750 రూపాయల సాలరీ వస్తుంది నెలకు. అలా 9 ఇయర్స్ వస్తుంది. 18 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ తోపది ర్యాంక్ కావాలంటే మనకు డైరెక్ట్ గా 5 మెంబర్స్ ప్లాటినం అయి ఉండాలి. అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు 78,125 రూపాయలు నెల వస్తాయి. అట్లా 12 సంవత్సరాలు వస్తాయి. 1,12,50,000 మనకు టోటల్ గా వస్తుంది. మనము రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే 5 మెంబర్స్ తోపది అయి ఉండాలి మనకు డైరెక్ట్ గా. లాస్ట్ డైమండ్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తి ఒక నెలకు 3,12,500 రూపాయలు పొందగలుగుతాడు. అట్లా 18 సంవత్సరాలు తీసుకోగలుగుతాడు.
టోటల్ గా 6,75,00,000 తీసుకోగలుగుతాడు. మనకు డైమండ్ కావాలంటే మనకు డైరెక్ట్ గా 5 మెంబర్స్ రూబీ అయి ఉండాలి. ఇది కంపెనీ చెప్పిన దాని ప్రకారంగా మనకు ఈ అచీవ్మెంట్ ఇప్పటి వరకు మన కంపెనీలో ప్లాటినం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గోల్డ్ అయిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు, సిల్వర్ అయిన వాళ్ళు, బ్రాంజ్, ఇంకా తోపజ్ ర్యాంక్ అనేది షార్ట్ టైం లోపల కూడా అయ్యేటటువంటి అవకాశాలు అయితే కంపెనీ మనకు వచ్చేటటువంటి కమిషన్ లోపల కంపెనీ వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ కింద 15% కట్ చేసుకుంటున్నారు. ఈ 15% కూడా మొత్తము 20% ఉంటుండే, కాకపోతే ఈ మధ్యలో మళ్ళీ 70% వచ్చేసింది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ 15%, మనకు టీడీఎస్ ఏమో 2%, ఎమర్జెన్సీ ఫండ్ 15 అంటే 17% కట్ చేసుకుంటున్నాయి ఈ టైం లోపల. అంతకుముందు 20% ఉంటుండే. ఈ 15% లోపల అటు బంధన కింద మనకు 5% అంటే మనకు కుటుంబం లోపల మనకి ఏదైనా శుభ కార్యక్రమాలు, పెళ్లిలు, పేరెంటాలు జరిగినప్పుడు ఈ 5% మనకు కంపెనీ వాళ్ళు మనం జాయిన్ అయినటువంటి 3 నెలల తర్వాత మనం ఒక ర్యాంక్ అచీవ్మెంట్ అవుతే ఇది తీసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మన జడిపే లోపల ఎవరైతే అనుకోని సంఘటనలు, ఏమైనా దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు, అత్యవసరం అనిపించినప్పుడు, యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు ఈ 5% ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ ఈవెంట్స్ కొరకు మనకు మీటింగ్స్ అక్కడిక్కడ పెట్టినప్పుడు దాని కొరకు 5% అనేది యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎమర్జెన్సీ మరి ఏ ర్యాంక్ వాళ్ళకి ఎంత ఫండ్ అటు బంధనం అనేది వస్తుంది అంటే ఇక్కడ మన కంపెనీ వాళ్ళు తెలియజేశారు. దాని ప్రకారంగా బ్రాంజ్లు ఉన్న వాళ్ళు 2,100 రూపాయలు, సిల్వర్ ఉన్న వాళ్ళు 3,100 రూపాయలు, గోల్డ్ ఉన్న వారు 4,100 రూపాయలు, ప్లాటినంలో ఉన్న వాళ్ళు 5,100 రూపాయలు, తోపైజులు ఉన్న వాళ్ళు 7,100 రూపాయలు, రూబీలో ఉన్న వాళ్ళు 11,000 రూపాయలు, డైమండ్ ఉన్న వాళ్ళు 21,000 రూపాయలు తీసుకునే ఎమర్జెన్సీ ఫండ్, అటు బంధన ఫండ్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎమర్జెన్సీ ఫండ్ లోపల ఫైనాన్షియల్ సపోర్ట్ కింద మనకు 31,000 రూపాయలు పొందేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ బ్రాంచెస్ కూడా ప్రతి చోట వీళ్ళు ప్రతి మండల ఆఫీస్ లోపల, జిల్లా హెడ్ క్వార్టర్ లోపల, స్టేట్ లోపల రాబోయే కాలం లోపల ఈ జెడ్ బజార్ సొల్యూషన్ వాళ్ళు బ్రాంచెస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. దాని కొరకు వాళ్ళు మొదటనే దాన్ని మనకు తెలియచేయడం జరిగింది. ఇక్కడ పోతే ఇంకోటి జెడ్ మనీ ఈ బుక్ అనేది లాంచింగ్ కాబోతుంది. 28 డిసెంబర్ 24న ఇది లాంచింగ్ కాబోతుంది. మనము ఒక్కొక్క ర్యాంక్ అచీవ్మెంట్ అయినాక కూడా కంపెనీ వాళ్ళు మనకు ఎంకరేజ్మెంట్ రూపకంగా మనకు బ్రాంచ్ కి అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఐడి కార్డు, టీషర్ట్ ఇస్తుంది. డైలీ వాళ్ళకి 2% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. మంత్లీ మనకు 100 రూపీస్ చొప్పున 5 months సాలరీ కూడా మనకు రావడం జరుగుతుంది. బ్రాంజ్లు ఉన్న వాళ్ళు, సిల్వర్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా పీడిఎఫ్ ప్రకారంగా మనకు స్మార్ట్ ఫోన్ కింద 8,000 రూపాయలు వస్తాయి. 8,000 ఒకేసారి ఇవ్వకుండా నెలకు 2,000 చొప్పున 4 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఎంట్రీ జిఏపీ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. టీమ్ సపోర్ట్ కింద మనకు 200 రూపీస్ నెలకి ఇస్తారు. అట్లా 9 months మనం తీసుకునే అవకాశం. ఇది సాలరీ రూపకంగా అన్నట్టు. అదే మనం గోల్డ్ ర్యాంకింగ్ అచీవ్మెంట్ అయితే మనకు ల్యాప్టాప్ కింద 16,000 రూపాయలు వస్తాయి. 16,000 ఒకేసారి ఇవ్వకుండా నెలకు 4,000 చొప్పున 4 నెలలు 16,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రిప్ కూడా మనకు నేషనల్ ట్రిప్ ఉంటుంది, డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది. 1.75% డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఈ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు. అలాగే టీమ్ బోనస్ కింద మనకు టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకు నెలకు 750 రూపాయలు 2 నెలలు మనకు పొందగలుగుతాం. ఇది మనం గోల్డ్ ఉన్న వాళ్ళకి. అదే విధంగా ప్లాటినంలో ఉన్న వాళ్ళకు, ఎవరైతే ప్లాటినం అచీవ్మెంట్ అయిన వాళ్ళకు టోటల్ గా 32,000 రూపాయలు మనకు బైక్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఫారిన్ ట్రిప్ కూడా, విదేశాలకు వెళ్ళేటటువంటి ఒక అవకాశం కూడా కంపెనీ వారు ప్లాటినంలో ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. డైలీ 1.5% అనేది మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది అద్భుతంగా వస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రాయల్టీ ఇన్కమే ప్రతిరోజు తీసుకోవడం. ఒక అచీవ్మెంట్ మనం పొందగలిగితే లైఫ్ లాంగ్ మనం రాయల్టీ తీసుకున్నాం. ఇక టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకు ఒక 2 నెలలకు 4,500, అట్లా 5 years అనేది ప్లాటినం లో ఉన్న వాళ్ళకు రావడం జరుగుతుంది. అదే విధంగా తోపజ్ ర్యాంక్ ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో వాళ్ళకు కార్ ఫండ్ కింద 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లక్షలు ఒకేసారి కాకుండా నెలకు 50,000 చొప్పున 4 నెలలు మనకు 2 లక్షలు చెల్లిస్తారు. అదే ఫారిన్ ట్రిప్ ఉంటుంది వీళ్ళ, విదేశాల లోపల మనకు
టూర్ అనేది కల్పిస్తారు. డైలీ వాళ్ళకు రాయల్టీ ఇన్కమ్ అనేది 1.5% రావడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద 18,750 రూపాయలు నెలకు అట్లా 9 నెలలు పొందగలుగుతారు. అదే విధంగా రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తులకు లగ్జరీ కార్ ఫండ్ కింద మనకు 5 లక్షలు ఇస్తారు. ఈ 5 లక్షలు ఒకేసారి కాకుండా ఒక నెలకు 1,25,000 చొప్పున 4 నెలల లోపల చెల్లిస్తారు. ఫారిన్ ట్రిప్ ఉంటుంది. 1.25 డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద నెలకు 78,125 రూపాయలు 12 నెలల పాటు పొందగలుగుతాం. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు డైమండ్ ర్యాంక్. డైమండ్ ర్యాంక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డైమండ్ కు అచీవ్మెంట్ అవుతారో వాళ్ళకు లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షలు వస్తాయి. 12 లక్షలు ఒకేసారి కాకుండా నెలకు 3 లక్షల చొప్పున 4 నెలల లోపల 12 లక్షలు చెల్లిస్తారు. 2 ఫారిన్ ట్రిప్లు వాళ్ళకు ఉంటాయి. డైలీ 1% అనేది రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. 3,12,500 రూపాయలు వాళ్ళకు నెల సాలరీ ఒక నెలకు వస్తాయి. అట్లా 18 సంవత్సరాల పాటు ఆదాయం పొందగలుగుతారు. ఇకపోతే హైలైట్స్ ఇక్కడ చూస్తే రివార్డ్ ఫండ్ టీమ్ సపోర్ట్ బోనస్ అనేది డిస్ట్రిబ్యూషన్ విల్ బి నెక్స్ట్ మంత్. ఈ మంత్ లోపల మనం అచీవ్మెంట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి మనకు సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు మనకు 5% నుంచి 2% అనేది టీడీఎస్ డిడక్షన్ పెట్టారు. పోతే 15% మనకు ఎమర్జెన్సీ ఫండ్ ఇక్కడ డిడక్షన్ ఫండ్ టీమ్ సపోర్ట్ కింద. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎలా అంటే అడ్మిన్ ఛార్జెస్ తీసుకోవడం లేదు. సెల్ఫ్ ఫండ్ కింద సెల్ఫ్ ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ కింద 100 రూపీస్ ఉన్నా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మినిమం మనం బ్యాంక్ విత్డ్రా చేసుకోవాలంటే మన వాలెట్ లోపల 500 రూపీస్ ఉండాలి. మినిమం పర్సన్ టు పర్సన్ మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 50 రూపీస్ ఉన్నా సరిపోతుంది. విత్డ్రాయల్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్ లోపల జమ అవుతూ ఉంటుంది. ఇక్కడ టీమ్ కండిషన్ అప్లైస్ ఉంటాయి. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ లెవెల్ విల్ బి డిస్ట్రిబ్యూటర్ బేస్డ్ ది కౌంట్ అవుట్ డైరెక్ట్ రెఫర్. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఒక లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు డైరెక్ట్ గా ఒకరు ఉన్నారనుకో ఫస్ట్ లెవెల్ వస్తుంది, 2 ఉన్నారనుకో సెకండ్ లెవెల్ దాకా వస్తుంది, 3 ఉన్నారనుకో 3 లెవెల్ వరకు, 10 మంది ఉన్నారనుకో 10 లెవెల్ వరకు వస్తుంది. మొత్తం టోటల్ 20 లెవెల్ కాబట్టి 20 మందిని మనం డైరెక్ట్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అన్నట్టు 20 లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం టోటల్ గా 20 మందిని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మనకి 20 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఆల్ రైట్ రిజర్వ్డ్ జెడ్బీఐ బజాజ్ సొల్యూషన్. కంపెనీ వాళ్ళు మనకు మంచి ప్లాన్ ఇచ్చారు. మంచి ఆదాయం సంపాదించుకోవడానికి మనకు మార్గాలు చూపెట్టారు. నిర్ణయం అనేది మీరే ఆలోచించుకోండి. ఎస్ఆ లేదా నోనా అనేది మీరే తెలియజేసుకోండి అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనకు ఎక్సలెంట్ గా గుడ్ లైఫ్ ఇస్తున్నారు, గుడ్ స్టైల్ ఇస్తున్నారు, లైఫ్ స్టైల్ ఉన్నది, డైలీ ఇన్కమ్ ఉన్నది, రాయల్టీ ఇన్కమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉన్నది, లగ్జరీ కారు, పోతే డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ, నేషనల్ ట్రిప్స్, చాలా ఫారిన్ ట్రిప్స్, అవార్డ్స్ రివార్డ్స్ కూడా మన కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి కట్టినటువంటి 599 ద్వారా కానీ 1199 రూపాయల ద్వారా కానీ వీటన్నిటిని పొందేటటువంటి అవకాశం మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు షార్ట్లీ టైం లోపల మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోండి, మంచి ఆదాయము ప్రతి ఒక్కరు పొందండి. ప్రతి వాళ్ళు లైఫ్ లోపల సెటిల్మెంట్ కావాలంటే లీగల్ గా ఉండేటటువంటి కాన్సెప్ట్ చేసుకోండి, మంచి ఆదాయం ప్రతి ఒక్కరు పొందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరైతే లింక్ పంపారో ఆ లింక్ పంపిన వారిని తెలుసుకోండి. ప్రతి వాళ్ళు జూమ్ మీటింగ్ అటెండ్ కావడం ద్వారా మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ అనేది మనకు లభించడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలియజేసినటువంటి మా గ్రేట్ లీడరు మనకు హనుమంతరెడ్డి సార్. అలాగే నేను రెగ్యులర్ గా మన వంశీకృష్ణ సార్, నజీర్ సార్, ప్రవీణ్ నాయక్ సార్, అజిత్ సార్, వెలిశెట్టి శ్రీనివాస్ సారు, నాగరాజు ఉప్పునూతల కామారెడ్డి సార్, ఆ సార్ నేను కలిసి చాలా కాన్సెప్ట్ చేశాం. వేళ్ళకి ఏంటంటే ఆ సార్ నాకు చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు. అలాగే మన వెంకటేశ్వర్లు పాయింట్ గారు, అలాగే గౌరీశంకర్ గారు, మేడం సలోమి మేడం గారు కూడా చాలా యాక్టివ్ గా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. మంచి యాక్టివ్ ఉండేటటువంటి పర్సన్స్ కూడా నా టీంలో
మంచి ర్యాంక్ కలిగినటువంటి గ్రేట్ లీడరు విశ్వనాథ్ కరణం గారు ఉన్నారు. అలాగే కనిగిరి త్రిమూర్తులు ఉన్నారు, చావలం కామేశ్వరరావు, సునిశెట్టి వెంకటరమణ గారు, అలాగే మల్లా శ్రీన్ గారు, ఇలా మారపు జానకిరామ్ గారు, కరప శ్రీనివాసరావు, రామకృష్ణ గారు. అంటే మనకు తెలియకుండానే లీడర్స్ అనే వాళ్ళు మన టీంలో వస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ అధైర్యపడవలసిన అవసరం లేదు. మనం చేసినటువంటి వ్యక్తులు లీడర్లు కాకపోవచ్చు, కానీ వాళ్ళ కింద వచ్చినటువంటి లీడర్స్ కూడా ఉంటారు కదా. అలాగే ఇప్పుడు నేను హనుమంత్ రెడ్డి సారు టీంకి వచ్చాను. హనుమంత్ రెడ్డి సార్ కంటే నేను ఎక్కువ ఆదాయం తీసుకోగలిగాను, ఎందుకంటే తెలియకుండానే వెళ్ళిపోతుంటుంది. ఒక్కొక్క లీడరు మన టీంలో వస్తుంటారు, పోతుంటారు. ఎక్కడ మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒక మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని చొచ్చుకోపోవాల్సిందే. ఎక్కువగా నేను సోషల్ మీడియానే వాడుకుంటాను. ఆ సోషల్ మీడియా ద్వారానే వాట్సాప్ గ్రూప్ ని ఎక్కువ క్రియేట్ చేస్తాను. పోతే ఇంకా నేను చేయాల్సింది ఏంటంటే, నాకు ఎక్కువ టీం ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను స్టేటస్ ను బాగా మోటివేషన్ చేస్తాను. స్టేటస్ లోపల మంచి మంచి పోస్టులు పెడుతుంటాను. అది కూడా నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ సొంతంగా ఏర్పాటు చేసుకోండి. గ్రూప్ లో వచ్చినటువంటి మెసేజ్లు ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్లను మీరు మీ గ్రూప్ లోపల ఫార్వర్డ్ చేసుకొని మీ కాంటాక్ట్ నెంబరు అది ఇది పెట్టుకోండి. సాధ్యమైనంత మట్టుకు మీ మొబైల్ ఎంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయో అంతమందికి మెసేజ్ చేస్తూ ఉండండి. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు వేరే టీంలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు చేయండి. చిన్న చిన్న వీడియోస్ కూడా చేసుకొని గ్రూపులలో పెడుతూ మీరు సోషల్ మీడియాను వాడుకొని మంచి ఆదాయం ప్రతి ఒక్కరు పొందండి. నేను కూడా షార్ట్ టైం లోపల 2 lakhs ఏవో తీసుకున్నాను. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ లోపల కొంచెం అనుభవం ఉన్నది కాబట్టి ఐడీలు వేసుకోవడం లోపల చాలా జాగ్రత్తగా వేసుకొని మంచి ఇన్కమ్ అయితే తీసుకోగలుగుతాను. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి జెడ్పీ కంపెనీ వాళ్ళకు, అలాగే లీడర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచి కాన్సెప్ట్ అనేది నేను అనుకుంటున్నాను. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు